చిన్ని మామిడి చెట్టుకి చేతికి అందేలా కాయలు, అవి కూడా గుత్తులు గుత్తులుగా, దానికి మళ్ళీ చిన్న తాడు. భలే ఉంది కదండి. మేము నేపాల్ టూర్కి వచ్చినప్పుడు భోజనాల కోసం ఇక్కడ ఆగామండి. మా వంట అయినా కూర తెస్తా ఉంటే ఒలిగిపోయినట్టు ఉందండి. ఆ కూర ఎంత చక్కగా తింటున్నాయో, భలే ఉన్నాయి కదా కోళ్ళు. ఇలా మెడ మీద వెంట్రుకలు లేకపోతే బొంబాయి కోళ్ళు అనేవారండి మా అమ్మగారు. అలాగే ఇక్కడ గుమ్మడిపాదు అయ్యే ఉన్నాయి. ఈ కోడి చూడండి భలే ఉంది, తెల్లగా చిట్టి చిట్టి చొక్కలతో. అది వెళ్ళిపోతుంది. అలాగే ఇంకొక కోడి. నేపాల్ కోళ్ళు. భోజనాల కోసం బస్సుని హైవే పక్కన ఆపారండి. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న మొక్కలు, కోళ్ళు, కాయలు ఇవన్నీ మీకు చూపించడం కోసం ఈ వీడియో షూట్ చేస్తున్నా. ఇక్కడంతా చిట్టి చిట్టి గుమ్మడి పాదులు పూత వచ్చేసి ఉన్నాయి. మాకైతే పెద్ద పెద్దగా ఎదిగాక పూత వస్తుంది, అటువంటిది చిన్న చిన్న పాదులకే పూత. ఇక్కడ నేతి బీర పాదుకి కాయలు చూసారా, ఎక్కడ ఒకటి, అలాగే కింద ఇంకొకటి. మొక్క కూడా ఎంత హెల్తీగా పెరిగిందో చూడండి. ఈ చుట్టూ కొండలు, అటవీ ప్రాంతంలో ఉంది నేపాల్లో. మరి ఇది ఏ ఏరియాయో నాకు తెలీదు. హిల్ ఏరియా అండి. దాని పొడుగుతో ఇలా కొండలు దాటుకుంటూ కాఠ్మండు వెళ్తున్నాం అన్నమాట. చిన్ని చెట్టుకి మామిడికాయలు భలే ఉన్నాయి కదండి. ఒక 10-15 కాయలు ఉంటాయేమో ఈ ఒక్క చెట్టుకి. వీళ్ళందరూ మా బ్యాక్ ఫ్రెండ్స్ అండి. ఒక్కొక్కరు భోజనం చేసి బయటకు వస్తున్నారనమాట. ఎవరి కంచాలు వాళ్ళే చేతుల్లో పట్టుకున్నారు చూసారా కంచాలు.